రైట్, బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ క్రమంలో 2 రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ప్రధాన పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తూ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సోంపేటలో భారీ వర్షపాతం నమోదైంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, ఏపీ రెయిన్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే గత 2 రోజులుగా కూడా బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం కాస్త క్రమంగా బలపడుతుంది. మరోవైపు అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికీ అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. కోస్తాంధ్రలోని ప్రధాన పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు వాతావరణ అధికారులు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్న పరిస్థితుల్లో వీటిని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం, పార్తీపురం, మంజం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకైతే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు కృష్ణా, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. రానున్న 48 గంటల్లో అయితే మత్స్యకారులు అయితే సముద్రంలోకి వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కెరటాలు కూడా ఊగెత్తున ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో తీర ప్రాంతాల్లో కొంతవరకు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఇప్పటికే నదులు కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళంలో ఇప్పటికే కంచిలి, సోంపేటలో అత్యధికంగా వర్షపాతం అయితే నమోదైంది. ఈ నేపథ్యంలో రాబోయే 2 రోజులు కూడా దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండే అవకాశాల్లో ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి జిల్లాలు ఏవైతే జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ప్రజలను అయితే అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలే కాదు, ఎగువ ప్రాంతాల్లో అంటే కొండ శిఖర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. సముద్రంలోనికి ఇప్పటికే వేటకు వెళ్ళినటువంటి ఎవరైనా మత్స్యకారులు ఉంటే తక్షణమే వెనక్కి తిరిగి రావాలని కూడా ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉండాలని చెప్పి అవసరమైతే అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా 2 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.